డ్రగ్స్ నిషేధిత మత్తు పదార్థాల వాడకానికి తాను పూర్తిగా వ్యతిరేకమని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మాదక ద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వినియోగించడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు తాను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. డ్రగ్స్ వాడకం చట్టవిరుద్ధ కార్యకలాపాలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగదారులు, విక్రయదారులకు రాజకీయాలతో సంబంధం లేకుండా చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. కానీ ఈ అంశంలో నీచ రాజకీయాల కోసం బీఆర్ఎస్ ను లాగటం దారుణమని మండిపడ్డారు. డ్రగ్స్ కేసును రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవటం కాంగ్రెస్ అసహ్యకరమైన రాజకీయాలకు నిదర్శనమన్నారు. తాను ఏ పరీక్షకైనా సిద్దమని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశానన్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు ఈ పరీక్షలు చేయించుకోవాలన్న మహేష్ కుమార్ గౌడ్ సూచనను తాను స్వాగతిస్తున్నానన్నారు. ప్రతి డ్రగ్స్ కేసులోకి తన పేరును లాగాలని చూస్తే చట్టపరమైన నోటీసులు ఇస్తానని కేటీఆర్ హెచ్చరించారు.